పాకిస్తాన్ గుట్టురట్టు చేశారు ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలంటారు? దేశంలో పేరుకే ప్రజాస్వామ్యం కానీ పరిపాలన అంతా కూడా ఆర్మీ కనుసలోనే కొనసాగుతుందని వారు చెప్పారు. పాకిస్తాన్లో హైబ్రిడ్ మోడల్ పాలన ఉందని అంగీకరించారు ఖవాజా. అతని వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పటిదాకా నేను చెప్పినంత అదే కదా, ఖవాజా ఏదైతే అన్నాడో ఆయన అనకముందు నేను మొదటి నుంచి అంటున్నాను ఏంటంటే ఆ రక్షణ శాఖ మంత్రి చెప్పింది చాలా కరెక్ట్ అంటున్నాను. సైన్యం చేతిలో ప్రజాప్రభుత్వం ఉన్నది, సైన్యం ఎవరి చేతిలో ఉందంటే తీవ్రవాదుల చేతిలో ఉంది. సమస్య లేదు. మీరు చూడండి, మన 6 స్థావరాల మీద దాడి చేస్తే తీవ్రవాదులు చనిపోతే తీవ్రవాదుల మీద శవాల మీద ఎవరు పాకిస్తాన్ మన జెండాను కప్పారు? వీళ్ళే కదా సైన్యం. సైన్యం అధికారికంగా ప్రకటించి వాళ్ళ శవాల మీద పాకిస్తాన్ జెండాను కప్పారు, చూసినాం కదా మనం. కనుకనే అంతిమంగా సైన్యం చెప్పినట్టే వీళ్ళు ఉంటున్నారు. ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ కు 30 దాడి జరుగుతుంది. ఒకటేమో మనం ఎట్లాగో మనం ఊరుకోం, దాంతో పాటు పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రజలు మనది మొగ్గి కవాతులు చేస్తున్నారు, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు, ఇండియాలో కలుస్తామని చెప్పి. అంటే బెలూచిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా మేము ఇండియాలో కలుస్తాం, మోడీ మా ప్రధానమంత్రి అని బహిరంగంగా చెప్తున్నారు. దాంతో పాటు పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి రైలు కిడ్నాప్ చేశారు, లేకుంటే చంపేస్తున్నారు, చూస్తున్నాం మనం. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న కొంత ప్రాంతం కూడా వాళ్ళు ఏదైతే మన పాకిస్తాన్ ఉన్న ప్రాంతం వాళ్ళు తిరగబడుతున్నారు. చివరికి ఇక్కడ మిగిలేదు వీళ్ళకి పాకిస్తాన్కి ఏం మిగులుతుంది రేపు 3 ముక్కలు అయితే పంజాబ్ సింధు ప్రాంతం మాత్రం మిగులుతుంది. అక్కడ కూడా రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. మీరు సింధు జలాల ఒప్పందం భారతదేశం ఆపింది, ఆ సంగతి ఏమిటి, మీరు సరిగ్గా వ్యవహరిస్తారా లేదా, దాంతో ఎందుకు పంచాయతీ పెట్టుకుంటున్నారు అంటున్నారు. మొత్తం చూడండి మీరు ఇప్పటిదాకా చక్రి సింధు పంజాబ్ ప్రాంతం నుంచే అధ్యక్షులైన అక్కడి నుంచి చేయాలి, రాజకీయ నాయకత్వం అక్కడి నుంచి, సైన్యాధ్యక్షుడు అక్కడి నుంచి చేయాలి ఎక్కువ మంది. కానీ మిగతా ప్రాంతానికి అన్యాయం చేస్తున్న బాధ బెలూచిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ చుట్టుపక్కల ఉన్న దానిలో కూడా ఈ పిఓకే అయితే పూర్తిగా ఉగ్రవాద స్థావరాలకు వాడుకుంటున్నారు, మా ప్రాణాలు చూస్తున్నారనే బాధ వాళ్ళకు ఉంది. అప్పుడెప్పుడో హరి సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు మా ప్రాంతం ఇండియాలో కలిసి ఇప్పుడు చూస్తున్నాం కదా, జమ్మూ కాశ్మీర్ అద్భుతమైన అభివృద్ధి జరుగుతున్నది. పెద్ద పెద్ద రోడ్స్ వేస్తున్నారు, మంచి మంచి బ్రిడ్జిలు కడుతున్నారు, కనెక్టివిటీ పెంచుతున్నారు, చూస్తున్నాం కదా. అటువంటిది మాకు కూడా అభివృద్ధి జరిగేదని పిఓకే ప్రజలు అనుకుంటున్నారు. కనుక ఇప్పుడు 30 దాడి జరుగుతున్న క్రమంలో వీళ్ళు వెళ్ళి అక్కడ అమెరికా అధ్యక్షుడితో మాట్లాడే క్రమంలో మనకు ఏదో రక్షణ శాఖ మంత్రి, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అంటే వాస్తవం 100కి 100 నిజం. పాకిస్తాన్ సైన్యం చేతిలో ఉంది. అదే పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా సైన్యం అట్లా చెప్తే అట్లా వినాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ సైన్యం అంతిమంగా వాళ్ళ సైన్యం చుట్టూ మాత్రం తీవ్రవాదుల చేతిలో ఉంది. రామారావు గారు, పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం ఇక కల్లేనా? పాలకుల అసమర్థత వల్లే ఆ దేశం అధోగతి పాలవుతుందంటారా? ఎన్నడూ ప్రజాస్వామ్య దేశంగా ఉంది అది వరకు చెప్పండి. పేరుకే ప్రజాస్వామ్యం చక్రి. మొదటి విద్వేషాల పునాది ఏర్పడ్డప్పుడే పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ ప్రకటించుకుంది కదా. ఇస్లామిక్ కంట్రీలో ప్రజాస్వామ్యం ఎక్కడి నుంచి ఉంటది? ఉదాహరణ చెప్పాలంటే సౌదీ అరేబియా లాంటి దేశంలో కూడా రాజు ఉన్నా కూడా ప్రజాస్వామ్యం వెలుస్తున్నది. యుఏఈ కూడా ఇట్లా చూసుకుంటే మనకు. కానీ ఇక్కడ అది కూడా లేదు కదా, 2 దిక్కులా కాదు. అంటే రెంటా చెడ్డ రేపడ్డాగా పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ ఇప్పుడు 2 దేశాల మీద ఆధారపడుతుంది. ఒకటేమో ఆర్థికంగా అమెరికా మీద, దాని అభివృద్ధి పేరు మీద రకరకాల రోడ్లు లేకుంటే ఇతరత్ర పోర్టుల పేరు మీద మనకు చైనాతో అంటకాగుతుంది. అంతకని ఏంటంటే అది ప్రజాస్వామ్య ప్రభుత్వమే కాదంటున్నాను. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే సైన్యం దిగుమంటే ఎట్లా దిగుతారు? సైన్యం తిరుగుబాటు చేసి దించేసిన సందర్భం చూసినాం కదా. గతంలో ముషర్రఫ్ ఆ సైన్యాధ్యక్షుడు ఉండి ప్రభుత్వాన్ని కూలదోసి తానే అధ్యక్షుడు అయిందిగా చూసినాం కదా మన ముషర్రఫ్ సంగతి కూడా. అట్లానే మంచి ప్రజాస్వామ్యవాది లేకుంటే మంచి చెట్టు కొంతవరకు మేలు చేసే భుట్టో లాంటి వాడిని చంపేశారు కదా, గుడిదీశారు కదా. అట్లానే మన ఇమ్రాన్ ఖాన్ అయితే మొన్నటికి మనం చాలా మనకు స్వరూప వాతావరణంలో చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికి కూడా ఏమంటున్నారంటే భారతదేశ విదేశాంగ విధానం తనకు శ్రీరామ రక్ష అవుతుంది, మేము పొరపాటు చేసింది అదే, పాకిస్తాన్ ఎప్పటికీ కోలుకోని దెబ్బ పాకిస్తాన్ తగిలింది అన్నాకనే కదా ఆయనను పదవిచ్యుతి చేసింది. కనుక ప్రజాస్వామ్యవాదులే కాదు, అక్కడ ప్రజాస్వామ్యం నిలకడ లేదు. ఎప్పుడు ప్రజాస్వామ్యం కొంచెం బలపడుతుంది, అధ్యక్షులు కొంచెం స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు, లేకపోతే ప్రధానమంత్రి సరిగ్గా ఉండారు అన్న ప్రతి సందర్భంలో సైన్యమే లీడ్ చేసి ఆ ప్రభుత్వాన్ని కూలదోస్తున్నది. తర్వాత వీళ్ళు కూడా పాలించలేక మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఎవరు ప్రజాప్రతినిధి పెట్టి నామకే వాస్తే ప్రజాస్వామ్యం డెమోక్రసీ నడిపిస్తున్నారు తప్ప డెమోక్రసీ లేకని. అట్లాగే ఆర్థికంగా కూడా ప్రజలు చితికిపోయి అన్నమ రామచంద్రరావు అంటున్నారు, చూస్తున్నాం గోధుమ పిండి ఎంత అయింది, పెట్రోల్ డీజిల్ ఎంత అయింది. అసలు ఒక రకంగా ఆర్థికంగా పునాదిపోయి ప్రజలు బతుకుతున్నారంటే బతుకుతున్నారు తప్ప ఆఫ్ఘనిస్తాన్ కు పాకిస్తాన్కి ఏం తేడా లేదు. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ పాలన దీనికంటే బాగుందని ఒక ప్రశంస లభిస్తుంది. కానీ తాలిబాన్ పాలకన్నా అధ్వానంగా ఉంది అనే మాట పాకిస్తాన్ విషయంలో వస్తుంది. పౌరులు ఎందుకు తిరగబడ్డం లేదు అనే ఒక మాట. ఎందుకంటే
ఇక్కడ సమస్య ఏంటంటే బంగ్లాదేశ్ చూసినాం, నేపాల్ చూసినాం, శ్రీలంక చూసినాం, మయన్మార్ లాంటి దేశం చూసినాం. మయన్మార్ తిరుగుబాటు వేరు కానీ 3 దేశాలు లేదా అంతర్గతంగా పోర్లో ఇట్లా మరి పాకిస్తాన్ ఎందుకు రావడం లేదంటే అటు చైనా ఆపుతున్నది, ఇటు పక్కన అమెరికా ఆపుతుంది. పాకిస్తాన్ లో అసంతృప్తి ఎంత ఉన్నా దాని మీద నిప్పుల మీద నీళ్లు కలుగుతూ ఎప్పటికప్పుడు ఆర్థికంగా అమెరికా, సామాజికంగా లేకపోతే యుద్ధపరంగా చైనా కూడా అండ ఉండడం వల్ల తిరుగుబాటు వస్తలేదని అనుకుంటున్నాను. నా ఉద్దేశం ఇట్లాగే కొనసాగితే కొద్ది రోజుల్లో పాకిస్తాన్ లో కూడా అంతర్ యుద్ధం జరిగే అవకాశం ఉందని నేను అంటున్నాను. అంతర్ యుద్ధంలో అటు బెలూచిస్తాన్ వేరవుతా ఉంటది, POK మన దేశంలో కలుగుతా ఉంటది, ఆఫ్ఘనిస్తాన్ చుట్టుపక్కల ఉన్న ఆనుకొని ఉన్న ప్రాంతాలు మేము స్వాతంత్ర ప్రకటిస్తా ఉంటున్నాయి. ఇక మిగిలిన మధ్యన ఉన్న మనకున్న బెలూచిస్తాన్ మధ్యన ఉన్న జమ్మూ కాశ్మీర్ లోని మన ఇటు పక్కన పంజాబ్ సింధు ఈ 2 ప్రాంతాలే మిగిలే పరిస్థితి ఉండదు.